గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 406. ఈరోజు డైలీ మనీ షోలో టాటా మోటార్స్, సుప్రియ లైఫ్ సైన్సెస్తో పాటుగా మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 509 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,598 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 148 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,858 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.56% కరెక్ట్ అయింది. ఈ రోజు నెగిటివ్ లోనే ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత కొంత రికవరీ కనపడినా కూడా సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయింది. మార్కెట్ ఇలా కరెక్ట్ అవడానికి స్పెషల్ గా రీజన్స్ అంటూ ఏమీ లేవు. మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా, గ్లోబల్ మార్కెట్స్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనబడుతుంది. ఈ రోజు కూడా ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. దీంతోనే సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లో కూడా ప్రెషర్ బిల్డప్ అయింది. అండ్ అది మాత్రమే కాకుండా మన ఇండియన్ కరెన్సీలోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనబడుతుంది. ఈ కరెన్సీ ఫాల్ ఆగనంత వరకు కూడా మనం మార్కెట్లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశమే ఉన్నది. వీటితో పాటు WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఆవిడేం చెప్తున్నారంటే 2022 గ్లోబల్ ట్రేడ్ ఫోర్కాస్ట్ 3% గా ఉండొచ్చని వీళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఫోర్కాస్ట్ ని ఇప్పుడు వీళ్ళు తగ్గించవలసి వస్తుందని, దానికి రీజన్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఫుడ్ అండ్ ఎనర్జీ క్రైసిస్ బాగా పెరిగిపోయాయి. దీనివల్ల వాళ్ళు ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేసినటువంటి గ్లోబల్ ఫోర్కాస్ట్ ని ఇంకా తగ్గించవలసి వస్తుందని కామెంట్ చేయడం జరిగింది. మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఇలా వేరియస్ రీజన్స్ మనకి వినపడుతూనే ఉంటాయి. కాకపోతే ప్రీవియస్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ తో పాటుగా ఇప్పుడు రూపీ ఇలా ఫాల్ అవుతూ ఉండడం మరొక కన్సర్న్ యాడ్ అయ్యింది. సో ఈ రూపీ ఫాల్ అవుతున్నంత కాలం మనం మార్కెట్ లోని ప్రెషర్ చూస్తాం. అండ్ అంతేకాకుండా ఇదే టైంలోని RBI మీటింగ్ కూడా ఉన్నది కదా. సో ఫ్రైడే రోజున RBI మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. ఈసారి RBI 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ హౌసెస్ కూడా ఈవెన్ 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒకరిద్దరు మాత్రం 35 to 50 బేసిస్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ రేట్ హైక్ ఉండొచ్చు అని చెప్తున్నారు. లెట్స్ సీ ఫ్రైడే రోజున RBI దగ్గర నుంచి ఎటువంటి డెసిషన్ వస్తుందో. మీరు ఈసారి RBI ఎన్ని బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకొచ్చు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నట్టుగా మనందరికీ ఐడియా ఉంది కదా. అండ్ రీసెంట్ గా వీళ్ళు టాటా టియాగో మోడల్తోని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో హ్యాచ్ బ్యాక్ మార్కెట్లో కూడా మంచి స్ట్రాంగ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా కామెంట్ చేశారు. అండ్ దీని రిలేటెడ్గా ఇప్పుడు టాటా మోటార్స్ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ రోజు టాటా మోటార్స్ వాళ్ళు ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ ని లాంచ్ చేశారు. అండ్ ఈ టియాగో మోడల్లోని బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ 8.49 lakhs అండ్ రిమైనింగ్ వేరియంట్స్ యొక్క ప్రైసెస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బుకింగ్స్ వీళ్ళు 10th అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని అండ్ జనవరి 2023 నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో హ్యాచ్ బ్యాక్ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ యొక్క స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రీసెంట్ గా సంవర్ధన్ మదర్సన్ వాళ్ళు 1:2 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. నౌ వీళ్ళు మరొక కంపెనీ అయినటువంటి మదర్సన్ సుమి వైరింగ్ వాళ్ళ బోర్డ్ 30th సెప్టెంబర్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. సో 30th సెప్టెంబర్ రోజున వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేస్తారు అన్నది మనకి తెలుస్తుంది. నెక్స్ట్, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ వాళ్ళు దహేజ్ కాంప్లెక్స్ లో 10,000 TPA 80% హైడ్రోజన్ హైడ్రేట్ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ హైడ్రోజన్ హైడ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని 26 సెప్టెంబర్ రోజున అంటే మండే రోజున స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్, మహేంద్ర అండ్ మహేంద్ర రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ అప్డేట్, ఈ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఇంజిన్స్ అండ్ వాటి కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్వరాజ్ ఇంజిన్స్ లోని 17.41% స్టేక్ ని కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అక్వైర్ చేస్తామని సెప్టెంబర్ 20th రోజున ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. నిన్న ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని, దీంతో స్వరాజ్ ఇంజిన్స్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ షేర్ హోల్డింగ్ 34.77% నుంచి 52.13% కి పెరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నవ్ ఈ స్వరాజ్ ఇంజిన్స్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క షేర్ హోల్డింగ్ 50% పైన పెరగడంతో ఈ స్వరాజ్ ఇంజిన్స్ మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క సబ్సిడరీ కంపెనీగా మారింది. ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని వీళ్ళ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో M&M స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి మహేంద్ర CAE ఆటోమోటివ్ లిమిటెడ్ లోని నిన్న మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు బ్లాక్ డీల్లో 82,42,444 షేర్స్ ని ఈచ్ షేర్ 285 రూపీస్ చొప్పున సేల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో మహేంద్ర CAE లోని మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క షేర్ హోల్డింగ్ 11.427% నుంచి 9.254% కి తగ్గినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, KPI గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి.
వీళ్ళకి ఎంఎస్ సింథటిక్స్ వాళ్ళ దగ్గర నుంచి క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ లోని 1.40 MW DC కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయడానికి ఆర్డర్ వచ్చింది. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళ ఓవరాల్ క్యూములేటివ్ కన్సాలిడేటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ యొక్క కెపాసిటీ 200+ MWP ల్యాండ్ మార్క్ ని క్రాస్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన ఇండియాలోని ఇప్పుడు సోలార్ పవర్ కి మంచి డిమాండ్ క్రియేట్ అయింది. దీంతోనే ఈ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ రూట్ లోని ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ లోని 10 crore ఇన్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఓఎన్డీసీలోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 5.56% కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఓఎన్డీసీ అంటే ఏంటి అండ్ ఈ కామర్స్ స్పేస్ లోని ఈ ఓఎన్డీసీ ఎలా డిస్రప్షన్ తీసుకురాబోతుంది అన్నది మీకు ఎవరికైనా ఐడియా లేనట్లయితే మన టాక్స్ ఛానల్లో సాటర్డే రోజున ఈ ఓఎన్డీసీ రిలేటెడ్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని రిలీజ్ చేసాం. ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఈ ఓఎన్డీసీ రిలేటెడ్ గా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో యొక్క లింక్ ని ఈ రోజు డైలీ మనీ షో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్ లో కూడా ప్లేస్ చేస్తాను. మీరు ఒకవేళ చూడలేనట్లయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అంతేకాకుండా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మనీ పర్ స్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఈరోజు మార్నింగ్ నుంచి మనం సుప్రియ లైఫ్ సైన్సెస్ స్టాక్లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం. దీనికి రీజన్ ఈ సుప్రియ లైఫ్ సైన్సెస్ యొక్క CEO అండ్ కీ మేనేజరియల్ పర్సన్ అయినటువంటి మిస్టర్ శిరీష్ అంబైకర్ గారు ఆయన పొజిషన్ నుంచి రిజైన్ చేసినట్టుగా అండ్ ఆయన 30th September రోజున రిలీవ్ అవబోతున్నట్టుగా వీళ్ళు ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో సుప్రియ లైఫ్ సైన్స్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈయన వెకేట్ చేసి వెళ్తున్నటువంటి పొజిషన్ లోని మిస్టర్ రాజీవ్ కుమార్ జైన్ గారిని వీళ్ళు అపాయింట్ చేశారని అండ్ ఆయన October 3rd నుంచి జాయిన్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా డాక్టర్ శిరీష్ అంబైకర్ గారు ఆయన పొజిషన్ నుంచి రిజైన్ చేసినా కూడా నెక్స్ట్ 2 years పాటు సుప్రియ లైఫ్ సైన్సెస్ యొక్క వేరియస్ ప్రాజెక్ట్స్ కి టెక్నికల్ హెడ్ గా ఆయన సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. డాక్టర్ శిరీష్ అంబైకర్ గారి ఎగ్జిట్ తో ఆయన పొజిషన్ లో వచ్చినటువంటి రాజీవ్ కుమార్ జైన్ గారు కంపెనీ గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్, మన ఇండియాలో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈ ఫెస్టివల్ సీజన్ వలన కొన్ని కంపెనీస్ బాగా బెనిఫిట్ చెందనున్నాయని, సో ఆ స్టాక్స్ ని ఫోకస్ లిస్ట్ లో పెట్టుకోవాలని మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్క్రిషనరీ అండ్ రీటైల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫోకస్ చేయాలని. బికాస్ కోవిడ్ తర్వాత చూసినట్లయితే ప్రెసెంట్ మాల్స్ అండ్ రీటైల్ స్టోర్స్ అన్నిటిలో కూడా ఫుట్ ఫాల్ ప్రీ కోవిడ్ లెవెల్స్ ని క్రాస్ అయిందని అండ్ దీనివల్ల ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా 2022 to 2024 మధ్యన ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్ CAGR కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఈ సీజన్ లో బాగా బెనిఫిట్ చెందనున్నటువంటి స్టాక్ లిస్ట్ కూడా వీళ్ళు ఇచ్చారు. వాటిలో ఫస్ట్ టైటాన్ కంపెనీని మెన్షన్ చేశారు. వీళ్ళు టైటాన్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ ఫెస్టివల్ సీజన్ వలన జ్యువెలరీ సేల్స్ బాగా పెరుగుతాయని చెప్తున్నారు. అది మనం ఎవ్రీ ఇయర్ చూస్తానే ఉంటాం. బికాస్ దివాళీ, దసరా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా మంది జ్యువెలరీని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ 3rd and 4th quarter మోస్ట్లీ ఈ ఫెస్టివల్ సీజన్ డామినేట్ చేయడం వలన వీళ్ళ జ్యువెలరీ సేల్స్ బాగా పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ యాన్యువల్ రెవెన్యూస్ లోని 3rd and 4th quarter నుంచే 55 to 70% కంట్రిబ్యూషన్ వస్తుందని, వాటితో పాటు వీళ్ళ అన్ని సెగ్మెంట్స్ యొక్క ఎబిట్ మార్జిన్స్ ప్రీ కోవిడ్ లెవెల్స్ ని క్రాస్ అయినట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ టైటాన్ వాళ్ళు ప్రీ కోవిడ్ ఇయర్ లోని 40 స్టోర్స్ ని యాడ్ చేశారు. నౌ 2023 లోని వీళ్ళ జ్యువెలరీ బ్రాండ్ లో 45 న్యూ స్టోర్స్ ని యాడ్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇవన్నీ రీజన్స్ తోని వీళ్ళు టైటాన్ స్టాక్ ని పిక్ చేసి దీని యొక్క టార్గెట్ ప్రైస్ ని 2,902 రూపీస్ గా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు నెక్స్ట్ నైకాని పిక్ చేసుకున్నారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ చాలా మంది ప్రెసెంట్ బ్యూటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంతోని గ్లోబల్లీ బ్యూటీ స్పెండింగ్ బాగా పెరిగిందని, దీంతోనే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ ఫైనాన్షియల్ ఇయర్ 2027 కి $31 billion కి రీచ్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా. సో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో ఈ స్పెండింగ్ బాగా పెరుగుతుంది కాబట్టి దాని వలన నైకా వాళ్ళకి చాలా పాజిటివ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 1,889 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అండ్ దీని తర్వాత వీళ్ళు జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అండ్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డిమార్ట్ ఉంది కదా, ఈ 2 స్టాక్స్ ని పిక్ చేశారు. ఈ 2 కంపెనీస్ ని పిక్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రెసెంట్ మాల్స్ లోని అండ్ అలాగే రీటైల్ స్టోర్స్ లోని ఫుట్ ఫాల్ బాగా పెరుగుతుందని, దీనివల్ల ఈ 2 కంపెనీస్ కూడా మంచి బెనిఫిట్ అని. బికాస్ మాల్స్ లో ఫుట్ ఫాల్ పెరిగినట్లయితే అక్కడికి వెళ్ళినోళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్ గా బయట ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు కదా. సో ఇలా ఇంట్రెస్ట్ చూపించడం వలన ఈ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ సేల్స్ పెరుగుతాయని. అండ్ అంతేకాకుండా 2020 లోని జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు 108 స్టోర్స్ ని యాడ్ చేసినట్లయితే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లోని
200 స్టోర్స్ ని యాడ్ చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ వీళ్ళు 2020లో 38 స్టోర్స్ ని యాడ్ చేశారని అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 40 న్యూ స్టోర్స్ ని యాడ్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా రీటైల్ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి అది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కి అండ్ అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ రెండు కంపెనీస్ కి కూడా పాజిటివ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ స్టాక్ కి 657 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇచ్చారు. అండ్ అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 4590 రూపీస్ గా ఫిక్స్ చేశారు. సో ఇవన్నీ రీజన్స్ తోని ఈ 4 స్టాక్స్ మీద మోర్గన్ స్టాన్లే వాళ్ళు బుల్లిష్ గా ఉన్నట్లుగా వీటిని ఫోకస్ లిస్ట్ లో పెట్టుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ విష్ణు కెమికల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈరోజు సిఎన్బిసితో మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. దీంతో ఈరోజు విష్ణు కెమికల్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. వాళ్ళు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 23లోని వీళ్ళ వాల్యూమ్ 30% గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా, దీని వలన కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ మార్జిన్ బాగా ఇంప్రూవ్ అవుతుందని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇలా కామెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి వచ్చేటువంటి టోటల్ రెవెన్యూస్ లోని ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్స్ నుంచే వస్తున్నాయి. దాంతోనే రూపీ డిప్రిషియేట్ అవడం వీళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ఎగ్జిస్టింగ్ గ్లోబల్ కస్టమర్స్ 30% మోర్ వాల్యూమ్స్ వీళ్ళని అడుగుతున్నారని అండ్ ఈ వస్తున్నటువంటి ఎక్స్ట్రా డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళ దగ్గర అడిషనల్ గా 12% కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫైనాన్షియల్ ఇయర్ 23లోని వీళ్ళ వాల్యూమ్స్ 12% ఎక్కువగా పెరుగుతాయని అండ్ వీళ్ళ మార్జిన్స్ లోని 200 to 300 బేసిస్ పాయింట్స్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24లోని వీళ్ళు 20% మార్జిన్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కామెంట్ చేశారు. సో ఈ విష్ణు కెమికల్స్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంత పాజిటివ్ కామెంటరీ రావడంతో ఈరోజు సెషన్లో ఈ విష్ణు కెమికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కృష్ణా డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఇండియాలోని 600 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా అండ్ మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ అండ్ రాజస్థాన్ లోని మెట్రోస్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ కొత్త సెంటర్స్ ని ఏవైతే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారో వీటిలోని రొటీన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ తో పాటుగా ప్రెసిషన్ మెడిసిన్, జెనెటిక్స్, జెనోమిక్స్ అండ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈరోజు క్వశ్చన్ ని కళ్యాణ్ గారు అడుగుతున్నారు. హాయ్ చందు అన్న, వాట్ ఈస్ చైనా +1 అండ్ యూరప్ +1 స్ట్రాటజీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కళ్యాణ్ గారు, చైనా +1 స్ట్రాటజీ అన్న యూరప్ +1 స్ట్రాటజీ అన్న కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సింపుల్. ఇంతకుముందు కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని ఎక్కువగా చైనాలో ఉంచేవి. ఎందుకు? బికాస్ చైనాలోని వాళ్ళకి లేబర్ కాస్ట్ తక్కువగా పడుతుంది అండ్ అలాగే రా మెటీరియల్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివలన వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని చైనాలో ఉంచుకునేవారు. కానీ చైనాతోని యూఎస్కి ట్రేడ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది యూఎస్ కంపెనీస్ దానివలన చాలా స్ట్రగుల్ అయ్యాయి. అప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే ఒకే కంట్రీ మీద మనం డిపెండ్ అయినట్లయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దానివలన ఒక కంట్రీ మీద డిపెండ్ అయ్యే కన్నా వేరియస్ అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నట్లయితే ఇలా ఒక కంట్రీతో ఇష్యూస్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అర్థం చేసుకున్నారు. అండ్ అంతేకాకుండా కోవిడ్ తర్వాత సినారియో అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో దీంతోనే కంపెనీస్ అన్నీ కూడా చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకుని వేరియస్ అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని స్టార్ట్ చేస్తున్నారు. దాంతోనే మన ఇండియా కావచ్చు, వియత్నాం కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలా వేరియస్ కంట్రీస్లోని డిఫరెంట్ కంపెనీస్ వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నాయి. దానిలో ఇండియా ఎందుకు ఎక్కువగా బెనిఫిట్ పొందనున్నదంటే మన ఇండియాలోని యూత్ వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది. దీనివల్ల మన దగ్గర లేబర్ కాస్ట్ తక్కువగా పడుతుంది. సో దానివల్ల కంపెనీస్ అన్ని కూడా ఏం ఆలోచిస్తాయి, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నట్లయితే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కదా, సో దాంతో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతాయి. దీంతోనే ఈ చైనా +1 స్ట్రాటజీతోని మన ఇండియా ఎక్కువగా బెనిఫిట్ చెందనున్నది. అండ్ ఇప్పుడు యూరప్ +1 స్ట్రాటజీ అని ఎందుకంటున్నారంటే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత యూరోప్ లోని నేచురల్ గ్యాస్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అండ్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని షట్ డౌన్ చేస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు యూరప్ +1 స్ట్రాటజీ అంటున్నారు. చైనా +1 స్ట్రాటజీ అనొచ్చు లేదా యూరప్ +1 స్ట్రాటజీ అనొచ్చు, ఏదైనా సరే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, అన్నీ కూడా సిమిలర్. ఐ హోప్ దిస్ క్లారిఫైస్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మనం నెక్స్ట్ డైలీ మనీ షోస్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.